తెలంగాణలో బీఆర్ఎస్ నేతలకు ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా నిరసనలు ఎదురవుతున్నాయి. నిర్మల్ జిల్లా భైన్సాలో కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. జై శ్రీరామ్ అన్న పదం అన్నం పెడుతుందా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హనుమాన్ మాలదారులు ఆందోళనకు దిగారు. కేటీఆర్ భైన్సాలో ప్రచారానికి రాగానే ప్లకార్డులు చూపించి నిరసన తెలిపారు. భైన్సా సెంటర్లో కేటీఆర్ మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, ఉల్లిగడ్డలు, టమాటాలను విసిరారు. అవి కేటీఆర్ కు తాకకుండా దూరంగా వెళ్లాయి. అయితే ఓ ఉల్లిగడ్డ వచ్చి సెక్యూరిటీ సిబ్బంది చేతికి బలంగా తగిలింది. 40 ఏళ్ల కింద వచ్చి ఏదో వీళ్ళే దేవుణ్ణి పుట్టించినట్టు, వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు బిల్డప్. నేను అనేదల్లా ఒకటే, ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ చిల్లరగాళ్ళను, ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత 10 ఏళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని దేవుడు అందరూ. నేను అడుగుతున్నా ఇక్కడ మీరు చెప్పాలి. బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు కట్టిండ్రు? రాముడు చెప్పిండ వీళ్ళకి రాలేమని? రాముడు చెప్పిండ రాలేమని? నేను అనేదల్లా ఒకటే, ఇవాళ బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడొచ్చింది? తెలియదు. ఎప్పుడొచ్చిందో తెలియదు. అట్లాగే కొండగట్టులో అంజన్ ఎప్పుడొచ్చిండు? తెలియదు. తిరుపతి వెంకన్న ఎప్పుడొచ్చిండు? మరి బీజేపీ ఎప్పుడొచ్చింది? 40 ఏళ్ల కింద వచ్చి ఏదో వీళ్ళే దేవుణ్ణి పుట్టించినట్టు, వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు బిల్డప్. నేను అనేదల్లా ఒకటే, ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ చిల్లరగాళ్ళను, ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత 10 ఏళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని దేవుడు అందరూ. ఇటు హైదరాబాద్ బోరబండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు నిరసన సెగ తగిలింది. మాగంటితో పాటు ఆయన అనుచరుడు విజయసింహపై మహిళలు చెప్పుల వర్షం కురిపించారు. బోరబండలో స్థానిక కార్పొరేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో మాగంటి గోపీనాథ్ ర్యాలీగా వచ్చారు. దీంతో విజయసింహకు మీసం తిప్పాలి అని మాగంటి గోపీనాథ్ చెప్పారు. విజయసింహ మీసం తిప్పడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా మీసం తిప్పుతావా అంటూ మహిళలు చెప్పులతో దాడి చేశారు. తెలియదు. అట్లాగే కొండగట్టులో అంజన్ ఎప్పుడొచ్చిండు? తెలియదు. తిరుపతి వెంకన్న ఎప్పుడొచ్చిండు? మరి బీజేపీ ఎప్పుడొచ్చింది? 40 ఏళ్ల కింద వచ్చి ఏదో వీళ్ళే దేవుణ్ణి పుట్టించినట్టు, వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు బిల్డప్. నేను అనేదల్లా ఒకటే, చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు అడుగడుగున నిరసన సెగ తగులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు భైన్సాలో కేటీఆర్ పై ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు రాళ్లతో విసిరిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇటువైపు మాగంటిపై, గోపీనాథ్ పై కూడా ఇటు బోరబండలో చెప్పులు విసిరినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, బీఆర్ఎస్ కు అడుగడుగున నిరసనలు అయితే కనిపిస్తా ఉన్నాయి. పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? పవన్, మరో 24 గంటల్లో రేపు సాయంత్రం 5 గంటల ఎన్నికల ప్రచార గడువు కూడా ముగుస్తుంది. ఇప్పటికే పార్టీలను కూడా ముమ్మరం చేసే చివరి దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పక్షాన అటు కేటీఆర్, కేసీఆర్ సహా నేతలంతా కూడా ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రచారం కోసము క్షేత్రస్థాయిలోకి బీఆర్ఎస్ పార్టీ నేతలకి, అటు పెద్ద స్థాయి నేతల నుంచి నేతల వరకు అందరికీ కూడా దాదాపుగా ఎక్కువ స్థానాల్లో చాలా చోట్ల కూడా నిరసన సెగ అనేటువంటి తగులుతుంది. ప్రజల నుంచి వ్యతిరేకత, తిరుగుబాటు, ప్రశ్నల వర్షం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతలపైన కురుస్తా ఉంది. నిన్న ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని భైన్సాలో కేటీఆర్ రోడ్డు షో నిర్వహించారు. రోడ్డు షో సందర్భంగా ఆయన కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి మాల దీక్షదారులు, హనుమాన్ మాల దీక్షదారులు, కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని కేటీఆర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కేటీఆర్ పైకి కోడిగుడ్లను, టమాటాలను విసిరి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే రాముడి పైన అదేవిధంగా కొన్ని కామెంట్లు చేసినటువంటి నేపథ్యంలో హిందూ సంఘాలు, అదేవిధంగా మాలాదారులు అయితే కొంత ఆగ్రహంగా ఉన్నారు. జై శ్రీరామ్ అంటే ఏమైనా కడుపుకు అన్నం వస్తుందా అనేటువంటి ఆయన కమెంట్స్ చేయడం పట్ల వారంతా కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ వస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకుని వాళ్ళు
పెద్ద ఎత్తున ర్యాలీని నిన్న నిర్వహించారు. నిరసన ర్యాలీని నిర్వహించారు. కేటీఆర్ కి నిరసన తెలిపారు. అయితే దీనిపైన కేటీఆర్ కూడా ఈ క్రమంలో అక్కడి నుంచి మధ్య అంతరంగానే ముగించుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత నిర్మల్కు వెళ్లిపోయారు. అయితే దీనిపైన అయితే తీవ్రంగా స్పందించారు. మతం పేరుతో చిల్లర వేషాలు వేసేటువంటి వాళ్ళకి, దేవుళ్ళ పేరుతో చిల్లర వేషాలు వేసేటువంటి వారికి అయితే తాము భయపడేది లేదు, జంకేది లేదు, భయపడేది లేదు అనేటువంటి ప్రకటనని కేటీఆర్ చేశారు. ఇక మరోవైపు నిన్న బోరబండలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో మాగంటి గోపీనాథ్ కూడా నిరసన సెగ వ్యక్తమైంది. బోరబండలో అక్కడ స్థానిక కార్పొరేటర్ గా ఉన్నటువంటి బాబా ఫసీయుద్దీన్ ఒకవైపు నుంచి ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు. మాగంటి గోపీనాథ్ కు పొత్తపోవడం వల్లనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన నిన్న ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా అదే మార్గంలో ప్రచారాన్ని నిర్వహించారు. సో ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణము ఏర్పడింది. ఆ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారం పైకి మీదందుకోవాలని చెప్పి పక్కనే ఉన్నటువంటి అనుచరుని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సైగలు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ చెప్పుల దాడికి కూడా దిగారు. సో ఈ విధంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ అడిగడుగున నిరసనలు వ్యక్తం అవడం అయితే బీఆర్ఎస్ పార్టీకి కొంత ఆందోళన కలిగించేటువంటి విషయం అనేది చెప్పొచ్చు.